కోట్లు అయినట్టు, ఇప్పుడు 2.5 లక్షల కోట్లు అయినట్టు. కాబట్టి ఈ అప్పు అనేటువంటి దానికి ఇదంతా కూడా ఇవాళ రోజున ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ఇంకా డబ్బులు కావాల్సి, ఇప్పుడు వీళ్ళు చెప్పే సంక్షేమ పథకాలు మొన్న జగన్ లెక్క తీసాడు కదా, 1,15,000 కోట్లు. నేను ఎప్పుడో చెప్పా 1,00,000 కోట్లకు తక్కువ అవుదని. జగన్ 45,000 కోట్లు ఏడాదికి పెడుతుంటేనే ఎంత అయింది సమస్య. జీతాలకు ఇబ్బందులు, ఈ ఇబ్బందులు, రోడ్లకు ఇబ్బందులు ఇవన్నీ. అదే రేపు ఇవన్నీ చేయాలంటే 1,15,000 కోట్లు. నేను 1,00,000 అన్నాను, అతను 1,15,000 కోట్లు అన్నాడు అసెంబ్లీలో చూపెట్టిన. అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు? రావాలంటే కేంద్రపు సహకారం కావాలా, ఏదో ఒక రూపంలో నిధులు సంపాదించుకుంటూ ఉండాలి. కాబట్టి కేంద్రంతో సంబంధం లేకుండా గెలవడం అసాధ్యమని అందులో నమ్మేటువంటి ఈ పాయింట్ వచ్చింది. కాబట్టి 1,15,000 కోట్లు అప్పు చేయడం వల్ల, అదే దాన్ని ఖర్చు పెట్టడం వల్ల సంక్షేమానికి, ఇవాళ నేను కాగిచ్చిన రిపోర్టే దాన్ని, అంటే ఇద్దరు 2 రకాలుగా వక్రీకరించారు అనుకోండి. 365 రోజుల్లో 340 అప్పులు చేయాల్సి వచ్చింది. దానికోసమేనా మీకు లాస్ట్ ట్రిప్ ఏమి ఇవ్వకుండా కూడా అంతే అయినగా 2014 నుంచి 19 దాకా. అప్పుడు ఇప్పుడు 314 రోజుల పాటు, అంటే వాళ్ళు అప్పుడు చూపించింది 2 లక్షల కోట్లే కదా చూపించింది. ఓవర్ డ్రాఫ్ట్ అనేది రోజు కూడా ఓవర్ డ్రాఫ్టే ఉంది. చివరి రోజు దాకా కూడా ఓవర్ డ్రాఫ్టే అప్పుడు కూడా. కాబట్టి అందులో ఎక్కడ ఏం తేడా లేదు. ఈయన తప్పుడని వాళ్ళు తప్పుడని వీళ్ళు తప్పించి ఇద్దరి టైంలో కూడా నేను అదే అంటుంది, రాష్ట్రం విడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రోజు అప్పుతోనే బతుకుతున్నాం మనం. మనమనే కాదు.